అందరికీ ముందుగా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నేను బాగున్నానండి, మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇంకా ముందు రోజు నైటే ఇలా హాల్ ఇల్లు అంతా క్లీన్ చేసుకొని ఈవెంట్ డెకరేషన్ కూడా చేసేసుకొని చక్కగా నీట్గా అయితే సర్దుకున్నాను. ఇలా సోఫా కవర్స్ కానీ కుషన్ కవర్స్ కానీ ఎవ్రీథింగ్ చేంజ్ చేశాను. ఇంకా కర్టెన్స్ అలాంటివన్నీ క్లీన్ చేసుకొని మంచిగా చేంజ్ చేసుకొని ఇంటి మొత్తాన్ని డీప్ క్లీన్ చేసుకొని ముందు రోజు నైట్ పనులు అనమాట. ఇవన్నీ చక్కగా హ్యాంగింగ్స్ ఎక్కడ పెట్టాల్సినవి అక్కడ పెట్టేసి ఇంటిని అయితే డెకరేట్ చేసుకున్నాను. అలాగే నేను చూపించిన ప్రీవియస్ వీడియోలో చూపించిన ప్యారెట్స్ని కూడా ఇక్కడ అరేంజ్ చేశాను. ముందు రోజు నైటే అరేంజ్ చేసుకున్నాను. ఇంకా ఇంటిని అయితే ఇలా అరేంజ్ చేసుకొని ఇంకా శుక్రవారం రోజైతే 3 o'clockకి లెగిసి ఇలా ముగ్గులైతే వేసుకొని 3 o'clock నుంచి నా పనులు స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఇంకా చక్కగా ఇంటి చుట్టూ అంతా క్లీన్ చేసుకొని అదొక 1 hour పడుతుంది. క్లీన్ చేసుకొని స్నానానికి వెళ్ళేసి వచ్చి ఇంకా ఇలా అయితే పూజ మందిరంలో పూజ చేసుకున్నాను. ప్రశాంతంగా మంచిగా అలంకరించుకొని ఈ హ్యాంగింగ్స్ అయితే అసలు పూజా రూమ్కి కళ్ళనిచ్చాయండి. అంత బాగున్నాయి, అంత బాగా సెట్ అయ్యాయి. ఆ ప్యారెట్స్ అయితే చాలా ముద్దుగా ఉన్నాయి. ఇంకా తులసి కోటలో కూడా పూజ చేసేసుకున్నాను. ఇలా 4:30 కల్లా ఇలా నా పూజ ఇంట్లో తులసి కోటలో అయిపోయింది. ఇంకా ఇలా ప్రశాంతంగా మెల్లిగా పూజ చేసుకొని బెల్లం ముక్క నైవేద్యం పెట్టేసి తులసి కోటలో ఇంకా పూజా మందిరంలో వినాయకుడికి ముందుగా ప్రేయర్ చేసేసుకొని అంత చేసుకున్న తర్వాత ఇంకా నేను ఇలా అయితే అమ్మవారిని అయితే అలంకరించడానికి స్టార్ట్ అయ్యాను అన్నమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇలా అమ్మవారిని అలంకరిస్తున్నాను. నేను బ్లౌజ్ పీసెస్ తోటి అలంకరిస్తున్నాను. నేను ఎప్పుడు పూజా మందిరంలోనే అమ్మవారిని అరేంజ్ చేసుకుంటాను. ఇంకా ఇక్కడే అరేంజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది లుక్ అని చెప్పేసి చాలా ఎక్కువ టైం ఉంటే బిఫోర్ డేనే ఆ చీర అవన్నీ ప్లీట్స్ అన్నీ కట్టేసి అరేంజ్ చేస్తాను. కానీ ఇప్పుడైతే బ్లౌజ్ పీసెస్తో అరేంజ్ చేసుకుంటున్నాను. ఇలా డిఫరెంట్ కలర్ బ్లౌజ్ పీసెస్తో అయితే నేను ఇక్కడ అమ్మవారిని అరేంజ్ చేసుకుంటున్నాను. ఇలా చక్కగా ప్లీట్స్ అనేవి పెట్టేసి బ్లౌజ్ పీసెస్ ఫోల్డ్ చేసి ప్లీట్స్ అనేవి పెట్టి పిన్ పెట్టేసి ఇంకా ఒకదానిపైన ఒకటి ఏ హైట్ కావాలో చూసుకొని ఇక్కడైతే అరేంజ్ చేసుకుంటున్నాను. మార్నింగ్ 8 o'clock అయిందంటే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అని చెప్పేసి నా చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఇంకా నైవేద్యాలే బ్రేక్ఫాస్ట్ అనమాట. ఈరోజు వచ్చేసి ఇంకా చెయ్యాల్సి ఉంది. ఇంకా నేను అరేంజ్ చేయటం అవ్వలేదని మా పాప నువ్వు ముందే చేస్తావుగా ఇంకా అవ్వలేదా అని చెప్పేసి నా చుట్టే తిరుగుతూ ఉంది. ఇంకా ఇంట్లో ఉన్నవి బనానా ఫ్రూట్స్ అలా తినమంటే మార్నింగ్ ఇంకా వాళ్ళు తినరు. ఇంకా అవే తినమని చెప్పాలి. సో చెప్పేసి ఇలా అయితే అరేంజ్ చేస్తున్నాను అమ్మవారిని. ఈ పనిలోనే ఇంకా నైవేద్యాలన్నీ చేశాక బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు అలానే ఉంటుంది. అంటే ఫెస్టివల్ డేస్లో అయితే నైవేద్యాలు ఎక్కువగా చేస్తాం కదా, అవి బ్రేక్ఫాస్ట్ కింద పెట్టేస్తాను అన్నమాట. నాకు 3 o'clockకి లెగిసానంటే ఇంకా 10 లోపు పూజలన్నీ అయిపోవాలన్నమాట. మొదటి నుంచి అదే అలవాటు. ఏ రోజైనా స్పెషల్ డేస్ ఉన్నాయి అంటే 3 o'clockకి లెగిసి ఇంకా ఇంటి చుట్టూ చక్కగా వాష్ చేసుకొని ముగ్గులు వేసుకొని నేను స్నానం చేసి వచ్చి ఇంకా ఇలా అరేంజ్ చేసి 9:30 or 10 లోపు నా పూజలు ప్రసాదాలు అన్నీ కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు నాకు అంటే ఎర్లీ మార్నింగే దీపారాధన చేసుకొని తులసికోటలో కూడా దీపం వెలగాలి కంపల్సరిగా. అది నాకు నచ్చుతుందన్నమాట. అలా ఫెస్టివల్ డేస్లో నిద్ర పట్టదు. సో అలా అయితే పూజలు మంచిగా చేసుకుంటూ ఉంటాను. సో ఇప్పుడైతే అమ్మవారిని చక్కగా అలంకరిస్తున్నాను అన్నమాట జ్యువెలరీతో. ఈ జ్యువెలరీ వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఇవే జ్యువెలరీ యూజ్ చేస్తాను అనమాట. ఇవి చాలా కలగా ఉంటాయి. ఒకటి వచ్చేసి కాసుల పేరు, ఇంకొకటి వచ్చేసి స్టోన్స్ నెక్లెస్ అనమాట. నేను 1 gram గోల్డ్ అనమాట పర్చేస్ చేశాను. ఎవ్రీ ఇయర్ ఇలానే ఇంకా అరేంజ్ చేసుకుంటూ ఉంటాను.
అయితే బయటికి వెళ్ళేది ఉంది అని చెప్పాను కదా, అందుకని ఈజీ నైవేద్యాలు అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇక్కడ రైస్ అయితే ముందే కుక్ చేసి చల్లార్చుకోవడానికి పక్కన పెట్టేశాను. ఇంకా చింతపండు పులిహోర చేయాలని చెప్పేసి పోపు పెట్టేసి ఇందులోకి జీడిపప్పు, పల్లీలు ఇవన్నీ పులిహోర కోసం అనమాట. ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసి మంచిగా ఇంగువ వేసేసి ఇంకా చింతపండునైతే ముందే హాట్ వాటర్లో నానబెట్టుకున్నాను. సో చింతపండు రసం అయితే యాడ్ చేసుకొని చక్కగా చింతపండు పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా చక్కెర పొంగలి కోసం అయితే ఆల్రెడీ నేను కుక్కర్లో చక్కెర పొంగలి 3-4 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకున్నాను. ఇలా చక్కగా ప్రిపేర్ అయిపోయింది. ఇంకా ఇందులోకి క్యాష్యూస్ ఇంకా కిస్మిస్ అట్లా వేసేసుకోవడమే. చక్కగా వేగిన తర్వాత ఇంకా ఇవి క్యాష్యూస్, కిస్మిస్ ఇంకా చక్కెర పొంగలిలోకి యాడ్ చేసుకోవడమే. ఇప్పుడైతే 2-3 యాలకులు అయితే దంచుకుంటున్నాను. ఈ చక్కెర పొంగళ్ళలో యాలకులు వేస్తే మంచి సువాసనతో చక్కెర పొంగలి తయారవుతుంది. సో ఇలా దంచుకొని వేసుకోవడమే. ఇలా అయితే డ్రై ఫ్రూట్స్, క్యాష్యూస్, కిస్మిస్ ఇంకా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ కూడా మంచిగా చక్కగా వేపుకుని ఇవన్నీ వేగిన తర్వాత ఇందులోకైతే యాడ్ చేసుకుంటున్నాను. చక్కెర పొంగలి ఎలా చేశానంటే ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు రైస్ తీసుకొని బాగా 5-6 విజిల్స్ వచ్చిన తర్వాత ఆఫ్ చేసి ఇంకా అందులోకి ఒక కప్పు బెల్లం తురుగు, అలాగే ఒక టేబుల్ స్పూన్ పంచదార యాడ్ చేసి ఒక 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టేసి బెల్లం పంచదార కరిగిన తర్వాత ఇలా మెత్తగా అయిన తర్వాత ఇందులోకి ఇలా డ్రై ఫ్రూట్స్తో మంచిగా యాడ్ చేసుకున్నాను. చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది. ఇంకా గారెల కోసం అయితే పప్పు నానబెట్టాను. ఇంకా ఇందులోకి ఒక 2-3 సార్లు వాష్ చేసి పొట్టు పోయినంత వరకు ఉంచేసి మిగిలింది మొత్తము అంటే సగం పొట్టుతోనే ఇలా గారెలు అయితే చేసేసుకుంటున్నాను. ఇందులోకి జస్ట్ మిక్సీ పట్టుకొని ఇందులోకి పసుపు, ఉప్పు, కారం ఇంకా వేసి చక్కగా మిక్స్ చేసుకొని ఇంకా గారెలాగా అయితే వేసేసుకుంటాను. అయితే గారెలు ఫాస్ట్గా ప్రిపేర్ చేసేసుకొని ఇంకా 3 నైవేద్యాలు అయితే ప్రిపేర్ అయిపోతాయి. ఇంకా ప్రసాదం పూజ చేసుకొని అమ్మవారికి ప్రసాదం నైవేద్యంగా అయితే పెట్టాల్సి ఉంటుంది. ఇంకా ఫస్ట్ అయితే నేను వినాయకుడిని చేసుకొని పసుపుతో వినాయకుడిని చేసుకొని వినాయకుడికి చక్కగా అష్టోత్తరం చదువుకొని ఆ తర్వాత నైవేద్యం బెల్లం ముక్క పెట్టేసి ఇలా ఇంకా అమ్మవారికి కూడా నేను అష్టోత్తరం చదువుకొని ఇలా నైవేద్యాలు పెట్టేసి చక్కగా హారతి ఇచ్చేసి ఇంకా కుంకుమ పూజ చేసుకుంటాను. యాక్చువల్లీ 108 బంగారు పూలతో. సో అవైతే ఇప్పుడు చేయట్లేదు. వచ్చిన తర్వాత ఈవినింగ్ చేసుకుంటాను టైం ఉంటే, లేకపోతే నెక్స్ట్ ఫ్రైడే అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే నా పూజను అయితే కంప్లీట్ చేసేసాను. అయితే సింపుల్గా పూజ చేసేసుకొని ఇంకా నైవేద్యాలు చూపించేసి హారతి కూడా ఇచ్చేసి నేనైతే రెడీ అవ్వడానికి వెళ్ళిపోయాను. ఇంకా ఇలా అయితే మా పూజా మందిరంలో పూజ అయితే చేసుకున్నాము. మా అమ్మవారిని అయితే మీరు చూసారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే చిన్న లైక్ చేయటం మర్చిపోకండి. ఇంకా బాగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మంచి వ్లాగ్స్ కోసం వచ్చేసి ఇలా అయితే రెడీ అయిపోయి క్యాబ్ బుక్ చేసుకొని పాప అయితే పడుకుండిపోయింది. సో ఒక 40-50 కిలోమీటర్స్ దూరం అయితే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. నేను పేరెంట్స్ని చూడటానికి వెళ్తున్నాను. సో ట్రావెలింగ్లో మంచిగా పడుకొని ఇంకా ఇలా కజిన్స్ని మీట్ అయ్యి పిల్లలు చక్కగా వాళ్ళు కలుసుకోవడం కూడా ఇయర్లీ వన్స్ అలానే జరుగుతుంది. చాలా దూరాలు ఉంటాయి, హైదరాబాద్లో ఉన్నామన్న పేరే కానీ. ఇంకా ఈవినింగ్ అయితే ఇలా 4కి అలా 4:30కి ట్రావెల్ చేసి బయలుదేరి వచ్చేసి ఇంటికి రాగానే 6:30 అయిందనమాట. మళ్ళీ ఇలా స్నానం చేసి తులసికోటలో దీపం వెలిగించి అమ్మవారికి కూడా మంచిగా ఇలా ధూపం అయితే వేసి పూజ అయితే చేసుకున్నాను. ఇంకా వచ్చి స్నానం చేసి పూజ చేసేసుకున్నాను. ఇంకా తాంబూలం అయితే నేను అమ్మకి ఇంకా వదినికి అలాగే
ఇక్కడ నేను రాగానే ఒక ఆంటీ అందరూ వెళ్తూ ఉంటారు కదా ఇలా తాంబూలాలు తీసుకోవడానికి. నా ఫ్రెండ్ వాళ్ళ మదర్ కనిపించింది, తన్ని పిలిచి ఇచ్చేసాను అనమాట. 3 తాంబూలాలు ఇచ్చేసాను. ఈ రోజుకైతే ఇలా గడిచింది. ఇంకా ఎక్కువ మందికి ఇవ్వాలి అంటే నేను ముందుగానే ప్లాన్ చేసుకొని పిలవాలి. ఇంకా ఇలా వెళ్ళేది ఉందని చెప్పేసి ఎవరిని నేను ఇన్వైట్ చేయలేదు. ఇలా అయితే పీస్ఫుల్గా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా ఇలా అయితే పూజా మందిరాన్ని డెకరేట్ చేసుకున్నాను అనమాట. ఇంకా ఈ ఇయర్ గుర్తుండిపోవాలని చెప్పేసి చక్కగా ఇలా వీడియో షూట్ చేసుకొని ఒక 2-3 ఫొటోస్. పట్టు చీర కట్టుకుంటాను ఎవ్రీ ఇయర్, కానీ ఈ ఇయర్ అయితే ఇంకా ట్రావెల్ చేసేది ఉందని చెప్పేసి నార్మల్ శారీ కట్టేసుకుని ఇంకా పిక్స్ అయితే ఒక్కటన్నా గుర్తుండాలి కదా ఈ ఇయర్ నేను చేసుకున్న పూజలు అని చెప్పేసి ఇలా చక్కగా వీడియో అయితే షూట్ చేసుకుని 1-2 పిక్స్ అయితే మా పాపని తీయమని చెప్పాను. ఇంకా బాగా టైర్డ్ అయ్యి వచ్చి అసలు ఇంకా రాగానే 1-2 పిక్స్ తీసుకొని స్నానం చేసి ఇలా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇది వచ్చేసి నా వరలక్ష్మి వ్రతం డే ఇలా అయితే గడిచిందండి.